ప్రస్తుతం స్పీడప్ చేశారు. ఒక్కొక్కరిగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు అందే విధంగా లబ్ధిదారులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తోంది. అయితే ఇక్కడే మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. లబ్ధిదారుల్లో దాదాపు చాలామంది అంటే 70% ఏదైతే మొదటి విడతల ఇల్లు పొందారో వాళ్ళందరూ కూడా అనర్హులు అంటూ మరొక వర్షన్ కూడా వినిపిస్తోంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుకూలంగా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారు, ఇతర పార్టీల వాళ్ళని కొంత మోసం చేస్తున్నారు అనేటువంటి విమర్శ కూడా లేకపోలేదు. ఏం జరుగుతోంది ఇందిరమ్మ ఇళ్ల విషయంలో, ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి, మొత్తం అంశాలకు సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు రామ్మూర్తి గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ముందుగా శివకుమార్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్కారం అండి. నమస్తే విజయ్ గారు. శివకుమార్ గారు, డెఫినెట్లీ అంటే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి ఒక పథకం ఒక సూపర్ హిట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సరే ఎంతవరకు లబ్ధి చేకూరింది, ఎంతవరకు వెళ్ళింది, ఎంతవరకు ఇచ్చారనేది పక్కన పెడితే ప్రజల్లోకి మాత్రం చాలా బలంగా వెళ్ళింది. భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా కోరుకునేది కూడు గూడు విద్య వైద్యం, వీటిలో ఈ 4 ప్రధానమైన వాటిలో ఇల్లు అనేది ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకు ఇవ్వాలంటే అంత ఈజీ టాస్క్ కాదు. చాలా పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఇంటిపైన దగ్గర ఇప్పుడు 5 లక్షల వరకు మీరు ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఎంత పెద్ద బృహత్ కార్యాన్ని తలకెత్తుకుంటున్నారో మీ ప్రభుత్వమే కావచ్చు, ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ ఇళ్ళని అదే విధంగా చూడాల్సి ఉంటుంది. కాకపోతే లబ్ధిదారుల్లో చాలామంది అనర్హులుగా ఉంటున్నారనేటువంటి విమర్శ కూడా ఉంది. అసలు ఏం చెప్తారు? ఇందిరమ్మ ఇళ్ళ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది, ఏంటి, ఎలా ఇస్తున్నారు, ఏం జరుగుతోంది? విజయ్ గారు, ముందు 4 సైట్స్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా ఇచ్చేదేం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రోటీ కపడా ఔర్ మకాన్ అని కాంగ్రెస్ పార్టీ నినాదం ఇది. గతంలో కూడా, గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ, అంతకుముందు కానీ ఇందిరమ్మ ఇండ్లు అనేది మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఇండ్లే కాకుండా కూడా గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడైనా సరే మొత్తానికి భూమి పంపకం కానీ, లేకపోతే ప్రజా సంక్షేమం కానీ ఆ రకంగా ఆలోచిస్తే మనం ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు అనేది కూడా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇవ్వడం జరిగింది 2004 ఆ ప్రాంతంలో. అయితే అదే నినాదంతో గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండేనో దాన్ని ఇందిరమ్మ ఇండ్లు కొంచెం చిన్నగా ఉన్నాయి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని డబుల్ బెడ్రూమ్ అని చెప్పి వాళ్ళు కొత్త డ్రామా చేసిండ్రు. ఆ డ్రామాలో బోయిగూడ, ఈ సికింద్రాబాద్ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో బోయిగూడ అనేది ఒక ప్రాంతము, దాంట్లో ఐడిహెచ్ కాలనీ అని ఉంది. ఐడిహెచ్ కాలనీలో కూడా లెఫ్ట్ సైడ్ మొత్తము కాంగ్రెస్ పార్టీ కట్టిన ఐడిహెచ్ కాలనీ ఇండ్ల పడి, కానీ ఆ మధ్యన రోడ్ ఉంటుంది, ఆ రోడ్ పక్కకి రైట్ సైడ్ లా కూడా సేమ్ ఐడిహెచ్ కాలనీ ఉండేది. దాన్ని ఏదో శిథిలావస్థలకు వచ్చింది, కొంచెం కూలిపోతున్నదనే ఒక ఉద్దేశంతో అప్పట్లో ఆ దృష్టిని కేసీఆర్ గారి దృష్టికి తీసుకపోతే ఆ ఉన్న ఇండ్లని కూల్చేసి సేమ్ డబుల్ బెడ్రూమ్ నమోదుగా చేసి అదొకటి కట్టి మధ్యన ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్డు కానీ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇండ్లు కానీ కాంగ్రెస్ పార్టీ కట్టినాయి. అదే జాగాల కొత్త జాగా ఇచ్చి కొత్త జాగాలు కట్టింది కాదు. ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ అని స్టార్ట్ అయింది. బోయిగూడలో ఏదైతే ఉందో మన సికింద్రాబాద్ కు వస్తుంది కాన్స్టిట్యున్సీ మటుకు సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ డివిజన్ బన్స్లాల్పేట్. అయితే దాని విషయంలో మొత్తం ఆ నమూనా ఒకటి పెట్టి ఇటు పాత ఇండ్లను కూలగొట్టి మళ్ళీ అక్కడే డబుల్ బెడ్రూమ్ నమూనా పెట్టి మధ్యన రోడ్డు, ఇటు పక్కన ఉన్న దానికి అంటే ఇటు పక్కన ఏదైతే పాత ఇండ్లు ఉన్నాయో ఐడిహెచ్ కాలనీ, ఆ ఐడిహెచ్ కాలనీ ఇండ్లకి ఇటు కొత్త కట్టిన దానికి రెండుకి సేమ్ కలర్ వేసి ఇంత బాగుంటది, ఇంత అద్భుతంగా ఉంటది అనేది చూపెట్టి నమూనా చూపించిండ్రు. బాగుంది. అదొక్క ఐడిహెచ్ కాలనీల మట్టుకు ఒక ఇండ్లు పటిష్టంగా ఉన్నాయి, ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ గా కట్టడం జరిగింది. దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ అనేది అయితే గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కట్టింది ఎక్కడ కూడా ఆ రకంగా లేవు. మిగతాదంతా శిథిలావస్థలకు వచ్చినాయి. కారడము, లేకపోతే విండోస్ ఉండకపోవడము, లేకపోతే ఎలక్ట్రికల్ ఏదైతే ఇంటికి సమకూర్చిండ్రో ఆ వైర్లు కాలిపోవడము, ఇంకోటి పైపుల నాణ్యత లేకపోవడం, ఇట్లా ఇబ్బంది అయ్యి ప్రజలు చాలా నానా బాధపడడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ 2004లో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఈ రోజు కూడా వరకు కూడా కంప్లైంట్ లేదు. అది డబుల్ బెడ్రూమ్ కాకపోవచ్చు, సింగిల్ బెడ్రూమ్ అయినా
ఈ రోజు కూడా ఇచ్చినంతలో better గా ఇచ్చామంటున్నారు. ఉంది, కన్స్ట్రక్షన్ లో ఎక్కడ తేడా లేదు. కానీ ఇప్పుడు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గం కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా ఇది ప్రజలకు మేము ఇచ్చిన హామీని పూర్తి చేయడానికి పోతున్నాం అనేది ఒక సంతోషము, ప్రజలకు కూడా శుభాకాంక్షలు. ఎవరెవరైతే ఎంపిక జరిగిందో దాంట్లో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయి, పింక్ షర్ట్ వాళ్ళకే ఇస్తామన్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇచ్చిన దాంట్లో నాకు తెలిసి మా కాంగ్రెస్ పార్టీ కండువా వాళ్ళకే ఈ రోజు గ్యాస్ 500కి రాలేదు, 200 యూనిట్స్ కరెంట్ కూడా చాలా మందికి రాలేదు. అందరికీ అర్హులైన అందరికీ ఇవ్వడం అనేదే కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం. బీపీఎల్ అంటే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కేసీ